హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ బి భరత్, ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. నేను ఆరోగ్య హాస్పిటల్ బెల్లంపల్లి రోడ్ మంచిర్యాలలో వర్క్ చేస్తున్నాను. సో మనం ఈ మధ్యన తరచుగా చూస్తున్నాం, చిన్నపిల్లలకి ఏడ్చినా తినకపోయినా నిద్రపోకపోయినా ఫోన్ ఇస్తున్నారు. ఫోన్ ఇచ్చేసి వాళ్ళకి యూట్యూబ్లో కొన్ని షార్ట్స్ ఇవన్నీ తీస్తున్నారు. సో యూనివర్సిటీ ఆఫ్ సన్షైన్ కోస్ట్లో న్యూరో సైంటిస్ట్ మైకేల్ నగాడ్ గారు ఒక 60 మంది ఎంఆర్ఐ బ్రెయిన్ తీసి ఒక స్టడీ చేశారు. దాంట్లో ఏమైపోయింది అంటే, సో మన నరువు చుట్టూతా మన ప్రొటెక్షన్ లేయర్ ఒకటి ఉంటుంది, మైలిన్ షీత్ అని. ఆ మైలిన్ షీత్ అనేది ప్రతి నర్వ్ సెల్స్ ఎవ్రీ టైమ్ దట్ యూ సీ ఆ నర్వ్ సెల్స్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. సో అదంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సపోజ్ మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఇది వైర్, ఇది ఛార్జర్ వైర్, దీనిపైన ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంది కదా. ఒకవేళ డైరెక్ట్ ఛార్జర్ వైర్ ప్రొటెక్షన్ లేకపోతే లోపల ఉన్న కాపర్ వైర్ కానీ మనం డైరెక్ట్ ముట్టినాం అనుకోండి, కరెంట్ షాక్ తగులుతుంది. సో ఇట్లాంటిది ఏమవుతుందంటే, సో మైలిన్ షీత్ పోవడం వల్ల లోపల ఉన్న బ్రెయిన్లో కంట్రోలింగ్ సిస్టమ్ అనేది పోతుంది. తర్వాత ఐ డ్యామేజ్ జరగడము, మెమొరీ డెఫిసిట్ జరగడము, నిద్రపోకపోవడము, సో లాంగ్ స్టాండింగ్లో పారాలిసిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనం ఏం చేయాలి అంటే, పిల్లలకి ఫోన్ నుంచి దూరంగా పెట్టుకోవడం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ.